ఏం లేదు భయ్యా, మా ఆవిడ ఇంట్లో ఉందేమో అని టెన్షను. లేదు భయ్యా, కూరగాయలకి వెళ్ళినట్టుంది. ఇక మనం హ్యాపీగా మన బాధలు చెప్పుకోవచ్చు. అదే మొగుళ్ళ బాధలు. అసలు మొగుడు పరిస్థితి రోజు రోజుకి దారుణంగా తయారవుతుంది భయ్యా. ఓడిపోయిన పొలిటికల్ లీడర్ లాగా మొహంలో జీవకళే ఉండట్లేదు. నాకు విషయం అర్థం కావట్లేదు భయ్యా. మొగుడు గురించి, మగాడి గురించి పురాణాల్లో, కావ్యాల్లో ఒక్క మంచి విషయమైనా రాశారా భయ్యా? లేదు, లేదు. ఎందుకంటారు? వివక్ష భయ్యా, వివక్ష. ఆ, అదే స్త్రీల గురించి పురాణాల్లో, కావ్యాల్లో, కవితల్లో పుంకాను పుంకలుగా రాస్తూనే ఉంటారు భయ్యా. మీనాక్షి అంటారు అంటే చేప పిల్ల లాంటి కళ్ళు గలదని అర్థం. ఏ, మన కళ్ళు అంధకారంలా ఉంటాయా? లేవే, లేవు కదా. అసలు నా దృష్టిలో మొగుడంటే అస్తమించని సూర్యుడు, అలుపెరగని సూర్యుడు. రాత్రి ఎప్పుడో కానీ నిద్ర పట్టదు భయ్యా. ఎందుకంటే తెల్లారు లెగిస్తే ఈఎంఐలు, స్కూల్ ఫీజులు, ఇంటద్దెలు, పండగ షాపింగ్. బాబోయ్, ఇంకెక్కడ నిద్ర పడుతుంది భయ్యా. ఎప్పుడో పొద్దున్న 4 గంటలకు పడుకుందామని అలా కొనికేస్తాడు. ఏమండి తెల్లారింది లెగండి అంట. ఇంకా మొగుడు పరిస్థితి చూడు భయ్యా. అలా పుట్టెడు పనులు చేసి పిల్లల్ని రెడీ చేసి ఆఫీస్కి వెళ్దామని అలా బయలుదేరుతుంటే, ఏంటి ఈ మధ్య బాగా రెడీ అవుతున్నారు, ఆఫీస్లో కొత్త లేడీ స్టాఫ్ ఎవరైనా వచ్చారా అని అంటది. అబ్బే అదేం లేదే, నీ కళ్ళకి అలా కనిపిస్తున్నాడు అంతే అని అంట. అంతే అంటారా? నాకెందుకు డౌట్ వస్తుందండి. జుట్టుకు రంగేస్తున్నారు, బాగా రెడీ అవుతున్నారు, నాకు మాత్రం డౌట్ అలాగే ఉండిపోతుందండి. అలా అది నా మీద డౌట్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అప్పుడు అనిపిస్తుంటుంది, ఆహా ఆ ఊహ ఎంత బాగుంది. అసలు పొద్దున్న లేచింది మొదలు కాంప్రమైజ్ కాంప్రమైజ్ కాంప్రమైజ్. ఏమండి ఏం టిఫిన్ చేయమంటారు అని ఏదో కొద్ది మంది ఇంట్లో వినిపిస్తుంది భయ్యా. అదే మా ఇంట్లో, ఏమండి ఏం టిఫిన్ చేస్తున్నారు, డాడీ నాకు పూరి కావాలి, డాడీ నాకు పెసరట్టు కావాలి, ఏదో హోటల్లో ఆర్డర్ ఇచ్చినట్టు వేస్తారు భయ్యా. అసలు నాకేమి ఇష్టము, అసలు నా ఇష్టాలు ఏంటనేది నేను ఎప్పుడో మర్చిపోయాను భయ్యా. అలా ఊహల్లోంచి ఈ ట్రాఫిక్లో నానా ఇబ్బందులు పడుతూ అలా 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 ఆఫీస్కి వెళ్తాం భయ్యా. ఎదురుగా బాస్, అక్కడ కూడా ఆడపెత్తనం లేడీ బాస్. ఇలా కళ్ళు వేసుకొని ఏంటి లేట్ అయింది అంట. అప్పుడు నాకు గట్టిగా, ఇంట్లో పనులు మీ తాత చేస్తాడా, అంట్లు మీ బాబు దోముతాడా అని గట్టిగా అరవాలనిపిస్తుంది. కానీ అరవలే, బాస్ కదా, ఉద్యోగం పోతుంది, ఏం చేస్తాం. సారీ మేడం అని పెళ్లిలో మా ఆవిడ తల దించుకున్నట్టు అలా దించుకుని అలా వెళ్ళిపోతాను. తప్పదు మరి, బాస్ కదా. అలా ఆఫీసులోకి అలా ఎంటర్ అవుతాం భయ్య. లేడీస్ స్టాఫ్ అంతా ఒక దగ్గర కూర్చొని మ్యాచింగ్ బ్లౌజులు, గోరింటాకు, గోళ్ళ పెయింట్లు వీటి గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారు. పెళ్లిగానే ప్రియ తన లేటెస్ట్ బాయ్ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. కానీ నేను మా మగజాతంతా తాజ్మహల్ నిర్మించడానికి పాలరాయి ఎత్తిన కూలిలాగా పని చేస్తూనే ఉంటాం. లంచ్ టైం అయిపోతుంది, ఆఫీస్ టైం కూడా అయిపోతుంది. భారతంలో అభిమన్యులాగా పద్మవ్యూహం ఛేదించుకుని అలా ఇంటికి వెళ్తాం భయ్య. ఎదురుగా మా ఆవిడ కళ్ళతోనూ నన్ను కూల్చేసేలాగా అలా చూస్తూ ఉంటుంది భయ్య. అసలు భయ్య ఈ లేడీస్కి ఈసీజీ స్కాన్లు, ఎక్స్రేలు వాళ్ళ కళ్ళలో ఇన్బిల్ట్ ఉంటాయేమో అని డౌట్ భయ్య. అలా చూస్తూ ఏంటి ఈరోజు చాలా సంతోషంగా కనపడుతున్నారు అని అంటది భయ్య. సంతోషం అసలు ఆ పదానికి అర్థం మర్చిపోయి కూడా చాలా సంవత్సరాల నుంచి తనకి తెలిసిపోయి, కానీ అలా అంటారు. ఇంట్లోకి వెళ్ళి అలా కాలు చాపుకొని ఏమాయ్ కాఫీ అంటాను. ఈలోపు ఒక వస్తువు వచ్చిన కాలం పడుతుంది. ఉలిక్కిపడి లేచి, ఓహో మనం మొగుళ్ళం కదా, ఇంకా స్వాతంత్రం రాలేదు కదా అనుకుని ఉసూరుమంటూ లేస్తూ ఆ ఇంటి పనులు, వంట పనులు పూర్తి చేసి ఏదో అయిందన్నట్టుగా 4 మెతుకులు తిని అలా బెడ్ మీద వాళ్తాం భయ్యా. జన్మకో శివరాత్రిలాగా
మా ఆవిడ సిగ్గుపడుతూ అలా వస్తుంది. గుండె జల్లుమంటుంది భయ్యో. వచ్చి ఏమండి స్నానం చేశారా అని అంటారు. నా సమాధానం తనకు అవసరం లేదని నాకు తెలుసు. లైట్ ఆరిపోతుంది. నా జీవితంలో లైట్ ఆరిపోతుంది. కట్ చేస్తే పొద్దున్న సూర్యుడు వస్తాడు, నేను డ్యూటీ ఎక్కుతాను. మిగతా అంతా మీకు తెలిసిందే కదా భయ్యా. భయ్యో మా ఆవిడ వచ్చినట్టుంది. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.